కీర్తనలు 91. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను మిశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఏమైంది? వేటగాని ఏం రాదులే. వేటగాని ఏం కాదులే చెప్పు. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను, ఈ కొంచెం చదువు అయిపోయింది. నిద్ర వస్తుందా నీకు? ఈ లాస్ట్ది అయిపోవచ్చింది. నీవు మహోన్నతుడైన దేవుడిని తీస్తున్నాలే, అయిపోయిందిలే. మహోన్నతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నాను. సరిగ్గా పెట్టుకో. నాకు అపాయం ఏమీ రాదు. ఏ తెగులు నా గుడారమున సమీపించదు. నా మార్గములన్నిటిలో ఆయన ఏం కాదులే చెప్పేసి అయితేలే, ఏం కాదులే. ఆయన తన గూర్చి తన దేవతలకు ఆజ్ఞాపించును. నా పాదములకు రాయి తగలకుండా వారు నన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నేను సింహములను నాగుపాములను త్రొక్కెదను. కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని నామమును పెట్టుకుంది. అయిపోయింది. నామమును పట్టుకో అయిపోవచ్చింది లాస్ట్.